గౌరీ 64వ భాగం. అభినందన్తో మాటల్లో పడబోతున్న నళినిని లోపలికి లాక్కెళ్ళింది నందిని. ఇద్దరూ వెళ్ళి బెడ్ పై కూర్చున్నారు. వెంటనే తెచ్చావా అని నందిని అడుగుతూ ఉండగానే అభినందన్ కూడా వారి వెనకే లోపలికొచ్చాడు. ఏంటి నందిని, నువ్వు తప్పితే వేరే ఎవరు నాతో మాట్లాడకూడదా? నీ చెల్లిని కూడా మాట్లాడినవా ఏంటి? అలా లాక్కొచ్చేసావు. మరీ ఇంత పోసెసివ్నెస్ పనికిరాదమ్మా అంటూ వచ్చి వారి పక్కనే కూర్చున్నాడు. అభినందన్ మాటలకు ముసిముసిగా నవ్వుతూ ఉంది నళిని. నందినికి చిర్రెత్తుకొస్తున్న నళిని ముందు బయటపడటం ఇష్టం లేక, అక్కా చెల్లెలు అన్నాక మాకు చాలా ఉంటాయి. నా కోసం వచ్చిందది, నీతో మాట్లాడటానికి కాదు. కొంచెం మా ఇద్దరికి ప్రైవసీ ఇస్తే బాగుంటుంది, ఎప్పుడు వెనకాల తిరగకుండా అని అంది నందిని కూడా. ఏంటి బావా, నువ్వు ఎప్పుడు అక్క వెనకే తిరుగుతావా అంటూ గట్టిగా నవ్వింది నళిని. అందులో అంతగా నవ్వటానికి ఏముంది నళిని? సీతాకోకచిలుక ఎప్పుడు పువ్వు చుట్టేగా తిరిగేది. అలా కాకపోతే అక్కడ మీ అక్క సుకుమారమైన మల్లెపువ్వు మాత్రం కాదు, ముళ్ళులా గుచ్చే రోజే పువ్వు. చుట్టూ తిరిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది నాకు అని అన్నాడు. అవును బావా, అక్కతో కష్టమే, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని అంది నళిని. సరే మీ అక్కకు బాగా కోపం వస్తున్నట్లుంది, ఏదో మాట్లాడుకోండి, నేను వెళ్తాలే బయటికి అంటూ వెళ్ళిపోయాడు అక్కడ నుండి అభినందన్. ఏంటక్క, బావతో మాట్లాడుతుంటే లాక్కొచ్చావు, ఇక్కడికి వచ్చి బావ మాట్లాడుతున్నా కూడా అలా మాట్లాడుతున్నావు అని అడిగింది నళిని. అతని నిజ స్వరూపం తెలిస్తే నువ్వు కూడా మాట్లాడవు, కానీ ఇప్పుడే చెప్పలేను. బావ మంచోడు అనుకుని నువ్వెక్కడ అతనిని నమ్ముతావు అని నా భయం అని మనసులోనే అనుకుంది నందిని. సరేలే, ఆయన గురించి మాట్లాడటానికి ఏముంది, కానీ ముందు నందగోపాల్ కలిశాడా, ఇచ్చాడా నేను అడిగింది అని అడిగింది నందిని. హా అంటూ తనతో పాటు తెచ్చుకున్న ఆ వస్తువుని తీసి నందినికి ఇచ్చింది నళిని. నువ్వేం చేస్తున్నావు అక్క దీంతో, ఏం పని పడింది నీకు అని అడిగింది. ఇది అన్ని సమస్యలకు పరిష్కారం, నేను ఇప్పుడే చెప్పలేను, తర్వాత సమస్య పూర్తిగా పరిష్కరించిన తర్వాత చెప్తాను. ఈ విషయం గురించి నువ్వు ఎక్కడా మాట్లాడొద్దు, చివరికి అమ్మ దగ్గర చెల్లి దగ్గర కూడా పొరపాటును కూడా నోరు జారొద్దు. ఎప్పుడు నందగోపాల్కి కాంటాక్ట్లో ఉండు, నాకు కుదరకపోవచ్చు. ఏ విషయం తెలిస్తే వెంటనే నాకు చెప్పు, జాగ్రత్తలు చెప్తూ ఉంది నందిని. అది సరే అక్క, కానీ విషయం ఏంటో తెలియకుండా ఏ విషయం అని నీకు చెప్పను, అసలు మీరు ఏం చేస్తున్నారు నాకు కూడా చెప్పొచ్చు కదా. లేదు నళిని, వీటన్నింటి గురించి నువ్వు తెలుసుకోకుండా ఉంటేనే మంచిది. చెప్పవలసిన సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు. ఎప్పుడు ఎవరితో బయటికి మాత్రం అసలు వెళ్ళకు, చివరికి బావను కూడా నమ్మకు. అదేంటక్క అలా అంటావు, నువ్వు ఎంతో బావ అంతే కదా నాకు అంది నళిని. ఇదిగో ఈ పిచ్చి వేషాలే వద్దన్నాను, చెప్పిన మాట విను. మగవాళ్ళని నమ్మటానికి వీల్లేదు, బావైనా సరే ఎవరైనా సరే, మగాడంటే మగాడు అంతే. నాకే బావపై పూర్తిగా నమ్మకం కలగలేదు, నీకెందుకు అంత నమ్మకం? ఎక్కువ మాట్లాడకుండా నేను చెప్పినట్లు చెయ్యి అని చాలా కోపంగా అంది నందిని. అభినందన్కి తనను దూరంగా ఉంచాలి అని నందిని అనుకుంటుందని అర్థమైంది నళినికి, కానీ అది ఎందుకో మాత్రం అర్థం కాలేదు. ఇంకా అంతకంటే ఎక్కువ అడిగితే తనకు బాగా కోపం వస్తుంది అనుకుని చప్పుడు చేయకుండా ఉండిపోయింది. ఆ తరువాత అందరూ కలిసి భోంచేస్తున్నా కూడా అభినందన్తో మాట కలపడానికి భయపడింది నళిని. నందిని ముందు నళినితో మాట్లాడాలని ప్రయత్నిస్తే తను అంతగా మాట్లాడకుండా ఉండటంతో చెల్లిని బాగానే కంట్రోల్ పెట్టుకుంది అని అనుకున్నాడు అభినందన్. ఇంకాసేపు నందినితో గడిపి ఆ తర్వాత వెళ్ళిపోయింది నళిని. నళిని వెళ్ళిపోయిన తర్వాత నందిని దగ్గరకు వచ్చి, మీ చెల్లి నాతో మాట్లాడకుండా బాగానే కంట్రోల్లో పెట్టావే అని అన్నాడు. ఏం చేస్తాం, చుట్టూ రాకాసి మోకలు మానవ రూపంలో తిరుగుతూ ఉంటే అది గమనించలేని నా చెల్లి ఎక్కడ ఆ రాక్షసి మోకకు చిక్కిపోతుందో అని నా భయం అని అంది నందిని. నువ్వు ఎంత కాపాడుకున్నా చేజిక్కించుకోవాలనుకుంటే ఎంతసేపు అని అన్నాడు అభినందన్. నన్ను ఇబ్బంది పెడుతుంటే ఊరుకుంటున్నాను కదా అని నా చెల్లి జోలికి రావాలని చూస్తే మాత్రం ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడను, జాగ్రత్త అంటూ చాలా కోపంగా చెప్పింది నందిని. నందిని చెప్తున్న విధానానికి ఎక్కడ నిజంగా తనని చంపేస్తుందేమో అన్నంత భయం కలిగింది అభినందన్కి. ఆ భయం నందిని ముందు బయట పెట్టకుండా జాగ్రత్త పడుతూ, అయినా నీ చెల్లి జోలికి నేనెందుకు వెళ్తాను, నువ్వు నా చేతుల్లో ఉంటూ నువ్వు చెప్పిందల్లా చేస్తుంటే నాకు ఇంకా ఎవరితో అవసరం లేదు అని దుప్పటి కప్పుకుని పడుకున్నాడు. ఎక్కడ ఏ అవకాశం రాకుండా ఎలా దాస్తున్నావు, ఎంతకాలం ఎవరికి తెలియకుండా చూస్తావో నేను కూడా చూస్తాను అని అనుకుంది నందిని. అంతలో చదువుకోవాలని గుర్తొచ్చి కూర్చుని చదువుకుంటూ ఉంది. అప్పుడే నందిని ఫోన్ మోగింది. తల్లి నుండి ఫోన్ వస్తుండటంతో సంతోషంతో ఫోన్ ఎత్తపోయి అభినందన్ వైపుకు ఒకసారి చూసింది. అభినందన్ నుండి ఎలాంటి అలికిడి లేకపోవడంతో నిద్రపోయాడనుకుని ఫోన్ ఎత్తింది నందిని ఫోన్ రింగ్ అవుతుండగానే చెవులు రిక్కరించి వినడం మొదలు అభినందన్. కానీ విషయం నందినికి తెలియకుండా జాగ్రత్త పడుతూ వింటున్నాడు. ఫోన్ ఎత్తిన నందిని, అమ్మా బాగున్నావా అని అడిగింది. నందిని, ఈరోజు రిజల్ట్ కదా చూసావా అని అడిగింది గౌరీ ఉత్సాహం ఆపుకోలేక.
తల్లి రిజల్ట్ అనగానే అప్పుడు గుర్తొచ్చింది నందినికి ఈరోజు తన రాసిన ఫిలిమ్స్ పరీక్షల ఫలితాలు అని. కానీ ఆ విషయమే గుర్తుండనంతగా అభినందన్ గురించి ఆలోచిస్తుంది. తల్లి అలా అనగానే మళ్ళీ ఒక్కసారి అభినందన్ వైపు చూసి, గుర్తులేదమ్మా, మర్చిపోయాను అని అంది నందిని. నీకు ఏది గుర్తుండదు, అన్నీ మర్చిపోతావు ఆ చదువులో పడి. కానీ నేను చూశానుగా. అవునా, ఇంతకీ ఏమైందమ్మా? అంత ఆనందంగా ఉన్నావంటే అంత మనం అనుకున్నట్లే జరిగి ఉంటుంది కదా అంటూ అభినందన్ వైపు చూస్తుంది. తను మాట్లాడేది అతనికి అర్థం కాకుండా ఉండటానికి ప్రయత్నిస్తూనే ఉంది నందిని. అంతా వీళ్ళు అనుకున్నట్లుగానే జరిగిందా? ఏం జరిగిందబ్బా అనుకుని ఇంకొంచెం చెవులు రెక్కరించి వింటున్నాడు అభినందన్. నువ్వు మెయిన్స్కి సెలెక్ట్ అయ్యావు నందిని, చాలా ఆనందంగా చెప్పింది గౌరీ. ఆ మాట వినగానే చాలా సంతోషం వేసింది నందినికి. ఆ సంతోషాన్ని కూడా అక్కడ బయట పెట్టలేని పరిస్థితి తనది. ఎవరితో పంచుకోలేని పరిస్థితి. పంచుకోవటం సంగతి పక్కన పెడితే అతడికి తెలిస్తే ఇక ముందు వెళ్ళలేదు. అందుకే అతనికి తెలియకుండా ఉండటానికి ఆ సంతోషాన్ని కూడా తనలోనే అదిమి పెడుతూ, చాలా మంచి విషయం చెప్పావమ్మా, నేను చదువుకుంటున్నాను, తర్వాత మాట్లాడతాను అని పెట్టేసింది నందిని. విషయం అర్థమైంది గౌరీకి. అభినందన్కి చెప్పకుండా రాసింది కాబట్టి ఇప్పుడు అభినందన్ ఒకవేళ పక్కనే ఉన్నాడేమో, అందుకే తను మాట్లాడలేకపోతుంది అని అనుకుంది. ఎలా చదువుకుంటుందో, మెయిన్స్ ఎలా రాస్తుందో అంటూ కొంచెం దిగులు పడింది గౌరీ. తల్లి చెప్పిన సంతోషకరమైన మాట వినగానే నందినికి తన లక్ష్యంపై ఇంకొంచెం పట్టు పెరిగింది. వెంటనే బుక్లో లీనమైపోయింది నందిని. సాయంత్రం అభినందన్ బయటికి వెళ్ళగానే నందగోపాల్కి ఫోన్ చేసింది. ఏదైనా విషయం తెలిసిందా అంటూ. నిజానికి నందగోపాల్ కొనుక్కొచ్చి ఇచ్చిన పరికరం ఒక చిన్న కెమెరా. అది కేవలం ఒక చిన్న షర్ట్ బటన్ అంతా ఉంటుంది. దానిని నళిని ఇచ్చి వెళ్ళగానే డ్రెస్సింగ్ టేబుల్కి 2 తలుపుల మధ్య ఉన్న సందులో అమర్చింది. అక్కడ ఒక వస్తువు ఉంది అని కూడా అర్థం కాదు చూసిన ఏ ఒక్కరికి. ఇంకా ఆ డ్రెస్సింగ్ టేబుల్ లోపల మొత్తం నందినికి సంబంధించిన వస్తువులే ఉంటాయి కాబట్టి కేవలం అతను తల దూకోవటానికి మాత్రమే దాని ముందు నుంచుంటాడు. కానీ అక్కడ నుండి వాళ్ళ రూమ్ మొత్తం కవర్ అయ్యేట్టుగా ఉంది ఆ కెమెరా. అది స్మార్ట్ అడ్వాన్స్ కెమెరా అవటంతో అందులో రికార్డ్ అయ్యేది మొత్తం వెంటనే నందగోపాల్ సెల్లో కనిపిస్తుంది. అతను తెరిచి చూస్తే అలా వారు ఆ కెమెరానే అమర్చారు. దానికి ఖర్చు కూడా చాలా ఎక్కువైంది. కానీ నందగోపాల్ ఏమాత్రం వెనకాడలేదు. నందినిని ఎలాగైనా సమస్యల నుండి బయట వేయాలి అనుకున్నాడు. అందుకే తన మొదటి జీతంలో దాచిన డబ్బులు మొత్తం దానికి ఉపయోగించాడు. ఇప్పుడు అదే విషయం నందగోపాల్ని అడుగుతూ ఉంది నందిని. అభినందన్ ఎప్పుడైనా నందిని రూమ్లో లేనప్పుడు ఫోన్లో మాట్లాడటం లేదంటే ఏదైనా చేయటం చేస్తే వాళ్లకు తెలిసిపోతుంది కదా అనేది వారి అభిప్రాయం. కానీ అసలు అభినందన్ ఇంట్లో ఉండగా ఏదీ మాట్లాడటం లేదు. కానీ ఏ ఒక్క చిన్న అవకాశమైనా దొరక్కపోదా అని నందిని వల్ల ఆశ. నందిని అడిగిన ప్రశ్నకు ఎలాంటి ఉపయోగం లేదు నందిని ఇప్పటి వరకు అని అన్నాడు నందగోపాల్. నువ్వేం దిగులు పడకు నందు, మన ప్రయత్నం ఏం వృధా పోదు. ఖచ్చితంగా మనం ఈ విషయంలో ఏదో ఒకటి సాధిస్తాం అని చెప్పింది నందిని. కానీ మనం కొంతకాలం ఓపిక పట్టాలి, తప్పదు అని చెప్పి ఫోన్ పెట్టేసింది. అలా ఫోన్ పెట్టేయగానే అభినందన్ లోపలికి వచ్చాడు. ఎప్పుడొచ్చాడో కూడా తెలియదు నందినికి. వస్తూనే నందిని చేతిలోని సెల్ లాక్కోవాలని ప్రయత్నించాడు. కానీ అది తను వెనక్కి పెట్టేసుకుంది. ఏంటి దాచుకుంటున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు ఫోన్ అంటూ లాక్కోబోయాడు. ప్రతి ఒక్కటి నీకు చెప్పాలంటే చాలా కష్టం అంటూ వెనక్కి జరుగుతోంది నందిని. నందిని మీదకి వస్తూ చేతిని పట్టుకోవటానికి ప్రయత్నిస్తూ నందినిని వెనక్కి తిప్పాడు అభినందన్. ఫోన్ పెట్టేసిన నందగోపాల్ అదే తెరిచి చూస్తూ ఉన్నాడు. అభినందన్ నందినితో అలా చేస్తూ ఉంటే నందగోపాల్ రక్తం ఉడికిపోతుంది. నందిని అతని నుంచి తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా అతని బలం ముందు తన బలం పనిచేయటం లేదు. మొత్తానికి నందిని చేతిలో నుండి సెల్ని లాక్కున్నాడు అభినందన్. అతను సెల్ తీసి చూస్తూ ఉంటే నందిని తన కమిలిపోయిన చేతిని చూసుకుంటూ ఉంది. నందిని, అసలు నీకు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను అసలు ఊహించలేదు. ఎంత ధైర్యవంతురాలివి, అయినా కూడా నువ్వు కూడా అతని చేతుల్లో ఇలాంటి ఇబ్బందులు పడుతున్నావు. ఎప్పటికీ అతను మన చేతికి చిక్కేది, ఎప్పటికీ నీకు ఆ చెరసాల నుంచి విముక్తి లభించేను అని అనుకుని చాలా బాధపడ్డాడు నందగోపాల్. అభినందన్ వైపు చూస్తూ, రేయ్, నిన్ను మాత్రం ఊరికే వదిలిపెట్టను. ఖచ్చితంగా ఏదో ఒక రోజు నా చేతుల్లో నువ్వు కుక్క చావు చేస్తావు. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను అని అనుకున్నాడు. కాల్ లిస్ట్ అంతా చూసి, ఎవరితో మాట్లాడావు, లిస్ట్లో ఏమీ లేదు అంటూ నందిని వైపు చూశాడు. నందిని తనని పట్టించుకోకుండా తనకు తగిలిన గాయాన్ని చూసుకుంటూ ఉండటంతో ఈ సెల్లో ఏ విషయం లేదనుకుంటా, ఉంటే తనకు కంగారు పడేది కదా అని అనుకుని నందిని చేతిలో ఆ సెల్ పెట్టేసి వెళ్ళిపోయాడు. నందిని మామూలుగా ఫోన్ కాల్ కాకుండా వాట్సాప్ కాల్ చేసి ఉంటుంటుంది అనే ఆలోచన అతనికి రాలేదు. అలాంటి సంఘటనలు ఎన్నో చూస్తూ ఉన్నాడు నందగోపాల్. అభినందన్కి నందినికి మధ్య జరిగినవి. కానీ ఏ రోజు కూడా అతను ఏ విషయంలో కూడా బయటపడటం లేదు. కాలం వేగంగా సాగిపోతుంది. నందినికి మళ్ళీ పరీక్షల సమయం దగ్గర పడింది. ఈసారి మళ్ళీ తల్లి దగ్గరకు వెళ్ళాలి. పోయినసారి చెప్పిన కారణమే చెప్తే నమ్ముతాడన్న నమ్మకం లేదు నందినికి.
ఏం చేయాలో అర్థం కాక అదే విషయాన్ని నందగోపాల్తో పంచుకుంటుంది నందిని. నందగోపాల్ నందిని సమస్యకు ఒక పరిష్కారం చెప్పాడు. అంతేకాకుండా అది ఆచరణలో తనే పెడతాను అని కూడా చెప్పాడు. అదే రోజు సాయంత్రం నళిని దగ్గరకు వెళ్ళి నువ్వు ఒక సహాయం చేయాలి అని అన్నాడు. నేను నీకేం సహాయం చేయగలను అని అడిగింది నళిని. నాకు కాదు, మీ అక్కకి అని అన్నాడు. మా అక్కకు సహాయం కావాలంటే మా అక్కే అడగొచ్చు కదా, నువ్వు రావటం ఏంటి అని అంది. అమ్మా తల్లి, కొంతకాలం పాటు మమ్మల్ని ఏం ప్రశ్నలు అడక్కు, నీ సమస్యను కూడా మేము పరిష్కరిస్తాం, ఇప్పుడు మాత్రం ఒక సహాయం చెయ్యి అని అన్నాడు. నందగోపాల్ మాట్లాడుతున్న విధానానికి కొంచెం కోపం వస్తూ ఉంటే మూతి కొంచెం పక్కకు తిప్పుతూ సర్లే చెప్పు ఏం చేయాలో అని అంది. నందిని పరీక్షలు రాయటం కోసం అభినందన్ని తన కుటుంబ సభ్యులని ఎలా మభ్యపెట్టబోతుందో మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.